మొదటి పేతురు పత్రిక 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలేను అని చెప్పాడు. సో సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి, ఫైనల్ ఇది. సో ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని అన్నగారు స్టెఫెను గారి యొక్క మరణంలో స్టెఫెను గారు తన ఆత్మను ఎవరికి అప్పచెప్పుకున్నాడు అనేటువంటి విషయం మనం చూద్దాం. ఇక్కడ అపోస్తల కార్యములు 7:59. దానికంటే ముందు 56 నుంచి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అలా కొట్టి చంపారు. సో ఇక్కడ ఎవరికి అప్పచెప్తున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పచెప్తున్నాడు కదా. మరి ఆ మాట ప్రకారం యేసు ప్రభు వారు సృష్టికర్త కదా అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇది అపార్థం చేసుకోవటమే తప్ప ఇది సరైన విధానంలో అర్థం చేసుకోవటం కాదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మ సహాయంతో మనకు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ ఆజ్ఞలను శిరసావించాడు ఇక్కడ ఎవరు? స్టెఫెను గారు. ఇంతకు ఏంటి ఆ ఆజ్ఞ అని అంటే ఒక్కసారి కొలసీలకు రాసినటువంటి ఎఫెసీ పత్రికను కొలసీ పత్రిక 2 ఉంటుంది. 2 చూపిస్తాను. ఎఫెసీ పత్రిక క్రైస్తవ సమాజానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అని అన్నాడు. ఇంకొక మాట కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట సమస్తమును అని అన్నాడు. అక్కడ కూడా మాట వాడాడు, ఇక్కడ కూడా మాట్లాడు. ఇప్పుడు ఈ దేవునికి మనకు మధ్యవర్తి ఎవరు? దానికి కూడా ఒక మాట చూపిస్తాను మీకు. తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనం అండి. 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. సో మొత్తానికి ఈరోజు మనం మన సృష్టికర్తగా చెప్పుకోవాలి, ఓకే. కానీ డైరెక్ట్గా యాక్సెస్ ఉందా ఎవరికైనా? ఈజ్ దేర్ ఎనీ యాక్సెస్ టు ప్రే ఆర్ ఎల్స్ ఎనీథింగ్? మనం ప్రతిదీ సమస్తమును త్రూ జీసస్ క్రైస్ట్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే చూపించాడు స్టెఫెను గారు. దాన్ని ఆజ్ఞ అనుసారంగా పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశానుసారంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతి అది తప్ప అలా లింకు చేసేసి మధ్యలో మధ్యవర్తి ద్వారా వెళ్తుంటే మధ్యవర్తి కూడా అని చెప్పేసి దేవుడు అని చెప్పేసి చెప్పటం, సృష్టికర్త అని చెప్పటం కరెక్ట్ కాదు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. అపోస్తలుల కార్యములు 7:59లో స్టెఫెను తన ఆత్మను అప్పగించుకున్నది సరాసరి యేసుక్రీస్తు ప్రభువుకా లేక యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికా? అక్కడ ఏమని రాయబడి ఉంది? సరాసరి యేసుక్రీస్తు ప్రభువుకే కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి అప్పగించవలసిన వాటితో యేసుక్రీస్తు ప్రభువుకు సరాసరి అప్పగించే వాటిని ఎందుకు కలుపుతున్నారు? అలా చేయకూడదు కదా. అంటే మీరు అనొచ్చు, అంటే తండ్రితో సంబంధం లేకుండా యేసుక్రీస్తు వారిని సరాసరి సంప్రదించడానికి అవకాశం ఉందా? అలాంటి ఆధారం బైబిల్లో ఏమైనా ఉందా అని. ఖచ్చితంగా ఉంది. యోహాను 14:14లో మీరు నా నామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ప్రభు అంటున్నాడు. దాని అర్థము నా ద్వారా తండ్రిని అడగండి అనా? కాదు, నన్ను అడగండి నేను చేస్తానని చెప్తున్నాడు. ఇకపోతే 1 యోహాను 4:14-15లో కూడా మనము ఆయనకు మనవి చేసుకోవచ్చని, మన మనవి ఆయన ఆలకిస్తాడని యోహాను తెలియజేస్తున్నాడు. తర్వాత మీరు 1 తిమోతి 2:5 వచనాన్ని చూపించారు. అక్కడ ఏమని రాబడింది? దేవుడు ఒక్కడే. దాని తర్వాత ఆయనే తండ్రి అని కానీ లేక యెహోవా అని కానీ ఏమని రాసి ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు అక్కడ తండ్రిని ఎందుకు చేరుస్తున్నారు? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే.
ఆయనే. ఇక్కడ ఆయనే అంటే యేసుక్రీస్తును నరుడు అనేదానికి కాదు, ఆయనే దేవుడు, ఆయనే నరుడు అని ఆ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పేతురు సృష్టికర్త అయిన తండ్రికి ఆత్మను అప్పచెప్పుకోవాలని ఏదైతే చెప్పాడో అదే మాదిరిగా స్టెఫెను తన ఆత్మను సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకే అప్పగించుకున్నాడు. అది విషయం. దాంతోపాటు యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అని చెప్పడానికి మరొక మాట కూడా చూపించారు. నేను లేకుండా ఏది కలగలేదు అనేటువంటి మాట కూడా చూపించారు. అది కూడా అన్నగారు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కువ మ్యాక్సిమం పీపుల్స్ అందరూ చేసుకునేది ఏంటంటే అపార్థమే తప్పని అర్థం చేసుకోవాలి. దానికి చక్కగా నేను సొంత మాటలతో అసలు చెప్పను, నేను వచనం టు వచనమే చూపిస్తాను. ఎలా అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని అని అన్నప్పుడు, రాయబడినటువంటి మాటను చదివేసి నాకు ఇలా అర్థమవుతుంది అని చెప్పేసి అలానే అర్థం చేసుకోకుండా అసలు దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఎవరిని అడగాలంటే ఈ గ్రంథాన్ని ఎవరు రాయించారో ఆయన్నే అడిగితే ఆ ఉద్దేశాలు మనకు బోధపడతాయి. సొంత మాట మనం ఏది తీసుకోకూడదు. రెండో మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ మాట నుంచి చూసుకుందాం. 3వ మాటలోనే ఉంది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పిన తర్వాత ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ మాట పైన 2వ వచనంలో కూడా ఎండింగ్ 2వ వచనంలో 2వ మాట కూడా సమస్తమును ఆయన మూలముగా కలిగాను అని చెబుతూ కంటిన్యూషన్గా అలా చెప్తూ దాంతోపాటు ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చాలా అపార్థానికి గురైంది మాట. ఎందుకంటే ఇది మాత్రమే కాకుండా నేను అన్నింటికి ఒకేసారి సమాధానం చెప్పేసేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే విధానంలో చెప్పబడినటువంటి మరొక సందర్భం కూడా ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలైనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, బాగా వినండి, ఇక్కడ ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఎన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ? సర్వమును ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను అని ఎన్ని పదాలు వాడాడో చూడండి. అక్కడ ఆయన మూలముగా కలిగాను. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఒక 2 వచనాలు చూపించి నేను అర్థం వివరిస్తాను. ఆదికాండం 18:18, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అని అన్నాడు. చూడండి, ఇప్పుడు మూలముగా, అతని మూలముగా కలిగాను అని అన్నప్పుడు అతనే కలిగించాడు అనే మీనింగ్తో మనం తీసుకుందాం. అలానే తీసుకుందాం కొద్దిసేపు. అతని మూలముగా కలిగాను అన్నప్పుడు అతనే కలిగించాడు అని తీసుకుంటే, ఇప్పుడు ఇక్కడ అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును అని అంటే, ఇప్పుడు భూలోకంలోని సమస్త జనములను ఇతనే ఆశీర్వదించేది? అబ్రహాము గారే ఆశీర్వదించారు అని చెప్పేసి చెప్పాలన్నా ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక మాట 28వ అధ్యాయము ఆదికాండం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను. మాట్లాడుతుంది ఎవరితోనో తెలియాలి ఇక్కడ మనకు. యాకోబు గారితో మాట్లాడుతూ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇతని మూలముగా దేవుడు ఆశీర్వదిస్తాడని అర్థం చేసుకుంటే బాగుంటుందా? ఇతనే ప్రపంచంలో ఉన్న భూజనులందరినీ ఇతనే ఆశీర్వదిస్తాడు అని అర్థం చేసుకుంటే బాగుంటుందా? ఇంతకు ఇతని సంతాన మూలముగా అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇతని సంతానము అని చెప్పబడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారే అని చెప్పబడుతుంది. దీని గురించి గంతులకు రాసిన పత్రిక 3:16లో అబ్రహాముకును అతని సంతానమును వాగ్దానాలు చేయబడును, నీ సంతానముల వలన అని చెప్పబడక నీ సంతానము వలన అని చెప్పబడింది వాగ్దానము. ఆ సంతానము క్రీస్తు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. సో దానికి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు నందు, మళ్ళీ ఇక్కడ క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇప్పుడు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించింది ఎవరు? దేవుడు. ఎవరి నందు?
అంటే ఎవరి ద్వారా అని, ఎవరి మూలముగా, ఇవన్నీ మీనింగ్ అక్కడికే వస్తుంది. ఎవరిని బట్టి, ఎవరిని ద్వారా, ఎవరిని మూలముగా అనేటటువంటి విషయాలన్నీ అన్నీ ఇక్కడికే వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మూలముగా సృష్టి ఎంత కలిగింది అని అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేశాడు. అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువును అబ్రహాముతోనూ యాకోబుతోనూ సమానం చేసి చూపుతున్నారు. అది నిజమేలేండి, అబ్రహాము కుమారుడే కదా యేసుక్రీస్తు ప్రభువు. అయితే యోహాను 8:58లో నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నానని ప్రభు ఎందుకు అంటున్నాడు? అది ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఇక్కడ యోహాను సువార్త 1, 2, 3, 10 వచనాల్లో మేము చూపించేది యేసుక్రీస్తు ప్రభువు దేవుడని, దేవుని కుమారుడని. మీరు యేసుక్రీస్తు ప్రభువును అబ్రహాముతో యాకోబుతో సమానం చేసి చూపించేది యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడని. ఈ మాత్రము అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? మీకు అవసరమైనప్పుడు దేవుని కుమారుని వాడుకుంటారు, మీకు అవసరం లేకపోతే మనుష్య కుమారుని వాడుకుంటారు. అది కాదు వాక్యం. దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు అనే 2 విషయాల్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే మనకు విషయం అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా చేసింది దేవుడు అనేటటువంటి విషయం మరొక మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రస్ఫుటంగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చి తన కార్యక్రమం అంతా కంప్లీట్ చేసుకొని 3వ దినాన తిరిగి లేపబడి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తలులు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళ ఉద్దేశం, మన అపోస్తలుల యొక్క ఉద్దేశం కానివ్వండి, పరిశుద్ధాత్మునికి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసిన ఆయన మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని అసలు మర్చిపోకూడదు. వాళ్ళు మాట్లాడితే కంక్లూజనే ఉంటుంది తప్ప ఇంకా మనం డెప్త్గా యాడికి పోయినా కూడా వాళ్ళు కంక్లూజన్ ఇచ్చి ఒక ఆజ్ఞ అనేది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మనకు తెలియాలి. బైబిల్ యొక్క సారాంశంలో నుంచి ఒక ఆజ్ఞ ఇస్తాడు. సారాంశానికి వేరుగా, బైబిల్ యొక్క ఉద్దేశానికి వేరుగా ఆజ్ఞను మనకు జారీ చేయడు. ఒకటి ఉంటే ఇంకొకటి ఆజ్ఞ ఇవ్వడు, నమ్మమని. అది మనకు బైబిల్ సారాంశాన్ని తెలియచేసేటటువంటివి ఆజ్ఞలు అనేవి. ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆకాశం అందైనను భూమి మీదనైనను అని అన్నాడు. ఆకాశం అని అంటే పరలోకం గురించే మాట్లాడుతున్నాడు. ఇది పరలోకం గురించే మాట్లాడుతున్నాడని చెప్పడానికి మన సొలొమోను గారు మందిరం కట్టేసిన తర్వాత ఆకాశమందు నివసించుచున్న దేవా అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుతారు. ఆకాశంలో నీవు నివసించుచున్న నీ ఆకాశంలో నుండి ఈ మందిరం తట్టు ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ నువ్వు ఆశీర్వదించు, వాళ్ళు కోరుకున్నది ఇవ్వు అని చెప్పేసి చాలాసార్లు ప్రస్తావిస్తుంటాడు. సో ఆకాశమందైనను భూమి మీదనైనా దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్పాడు. ఇక్కడ ఆకాశం అంటే పరలోకం అనుకోవాలా? అంటే పరలోకంలో కూడా దేవుళ్ళు ఉంటారన్నమాట. ఆకాశమందైనను భూమి మీదనైనను అంటే భూమి మీద కానీ ఆకాశమందు వాయుమండల సంబంధమైన దురాత్మలు, దేవుళ్ళు, దేవతలు అనబడుతున్నప్పటికీ మనకు దేవుడు ఒక్కడే అంటున్నాడు. ఇదే మీకు సరిగా అర్థం కాలేదు, ఇక మీకు క్రీస్తు దైవత్వం గురించి ఏమర్థమవుతుంది? తర్వాత ఇక్కడ అపార్థం చేసుకున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని అన్నాడు. పైన ఆయన నుండి కలిగాను అని అన్నాడు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల దగ్గరకు వచ్చేసి ఆయన ద్వారా సమస్తమును కలిగాను అన్నాడు. ఇదే అర్థం కానిది క్రైస్తవ సమాజానికి. ఆయన నుండి ద్వారా అనేటువంటి మాటలకు అర్థం కావట్లా. ఆయన ద్వారా కలిగానంటే ఆయనే కలిగించాడని కాదు, ఆయన నుండి కలిగాను అని అంటే ఆయన కలిగించినటువంటి ఆయనలో నుండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి కొంచెం ఒక 2 కిలోమీటర్లు వెళ్తే ప్రతిసారి మనం వెళ్తాం కదా బాక్స్ని ఇవ్వటానికి, ఎడమ కాలువ. ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే ఏం చెప్తాం మనం? సాగర్ నుండి వచ్చాయి అని చెప్తాం. ఎలా వచ్చాయి అని అంటే ఎడమ కాలువ ద్వారా వచ్చాయి అని అంటాం. సో ఎడమ కాలువ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అనే విషయం సార్. సమస్తము క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు ద్వారానే దేవుడు చేశాడు సృష్టి. అందుకోసం సృష్టికర్త దేవుడు అని చెప్పేసి బైబిల్ పాత కొత్త నిబంధనలో సృష్టికర్త అనేటటువంటి పేరు ఎక్కడా కూడా మెన్షన్ చేయబడలేదు, యేసుక్రీస్తు మీద చెప్పబడలేదు, దేవుని గురించే చెప్పబడింది. అయితే ఇక్కడ సమస్య ఆయన నుండి, ఆయన ద్వారా అంటే తండ్రి నుండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. సరే, మీరనేది నిజమనుకుందాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 4:16 గమనించండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము
తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అంటే ఇక్కడ శరీరం అంతా కూడా అతుకబడి బలం పొంది క్షేమాభివృద్ధి చెందేది యేసుక్రీస్తు ప్రభువు నుండి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు కదా. ఒక మానవుడి ద్వారా ఆత్మ సంబంధమైన శరీరము ఎలా అతకబడి బలం పొందుకొని అభివృద్ధి చెందుతుంది అంటే మీరు ఇలా అనొచ్చు, అక్కడ ఆయన నుండి అంటే యేసు ప్రభువు నుండి కాదండి, తండ్రి నుండే అని. అయితే 1 కొరింథీ 8వ అధ్యాయంలో ఆయన నుండి అన్నది తండ్రి నుండి కాదు అంటే దానికి మీరేమంటారు? మీకే మాటలు వస్తాయని కాదండి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. మన ఇష్టాన్ని మన ఉద్దేశాన్ని ప్రజలపై రుద్దడం కొరకు వాక్యాన్ని తప్పుదారి పట్టించకూడదు. కుమారుడు అని అంటేనే పుట్టినవాడు అని అర్థం. కుమారుడు అని అంటేనే పుట్టినవాడు అని అర్థం. మీరు చెప్పేది దేవుని కుమారుడి గురించా మనుష్య కుమారుడి గురించా? మనుష్య కుమారుడి గురించి అయితే ఆయన పుట్టినవాడేనని చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ దేవుని కుమారుడు అంటే పుట్టినవాడు అని ఒక్క రిఫరెన్స్ కూడా లేదు. ఆయన దేవుడిగా ఉన్నవాడు మానవుడిగా రావాల్సి వచ్చినప్పుడు ఆయనను కుమారుడు అన్నాడు. కానీ ఇందులో 2 విషయాలు, మనుష్య కుమారుడు ఒకటైతే దేవుని కుమారుడు ఇంకొకటి. ఆయన పుట్టినవాడు అనడానికి, మరణించినవాడు అనడానికి మనుష్య కుమారుడు అనేది వర్తిస్తుంది. ఆయన దేవుడు అనడానికి దేవుని కుమారుడు అనేది వర్తిస్తుంది.